మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సూర్యోస్మితల్లి సార్, ఏంటంటే నాకు జనరల్గా మీతో షూట్స్ చేస్తున్నప్పటి నుంచి అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్ కావచ్చు, వీళ్ళందరంటే మా స్కిన్ కానీ మా హెయిర్ కానీ ఇంత ఇదిగా అంటే ఎంత మెయింటైన్ చేసినా కానీ మేము ఇలానే అంటే ఏదో అలా ఇచ్చేస్తున్నాం. అసలు మీరు అంటే మెయింటైన్స్ ఏం చేయరు, కానీ ఏం తింటారు సార్? అసలు మీ జుట్టు కానీ మీ స్కిన్ కానీ చాలా హెల్దీగా కనిపిస్తుంది. నేను ప్రతిరోజు అంటే ఎవరైనా ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం భాస్కరాది అని అంటాను. నేను ప్రతిరోజు పొద్దుటే 5:30కి కేబీఆర్ పార్క్ వెళ్తాను. సూర్య నమస్కారాలు చేస్తాను. సూర్యుడికి అభిముఖంగా ఉండి సాధన చేసుకుంటాను. వెళ్ళేటప్పుడు గోరువెచ్చటి నీళ్లలో గ్రీన్ లీవ్స్ ఏదైనా ఆకులు వేసుకుంటాను, కషాయం తాగుతాను. డైలీ రొటీన్ ఇదేనా? డైలీ రొటీన్ కంపల్సరీ. హాట్ వాటర్ అది సీజన్ బట్టి మారుతుంటారు. ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కదా, ఇప్పుడు బాయిల్ బాగా ఎక్కువ చేసి 50% రూమ్ టెంపరేచర్ వాటర్ మిక్స్ చేస్తాను. వేడి బాగా మరిగిన నీళ్ళు 50%, మా నార్మల్ రూమ్ టెంపరేచర్ మరిగించిన దాంట్లోనే పోస్తాను. బ్యాలెన్స్ అవుతుంది. కానీ రెండు గుణాలు వేరు. ఇక్కడ మరిగిన దాని గుణం వేరు, నార్మల్గా పక్కన ఉన్నటువంటి దాని గుణం వేరు. అవి రెండు కలిపి తీసుకుంటాను. దాంతోపాటు ఒక గ్లాస్ ఏదైనా ఒక గ్రీన్ టీ తీసుకుంటాను. శుభ్రంగా వాకింగ్కి వెళ్తాను. ఈ సీజన్లో నాకు అక్కడ రేగుపళ్ళు దొరుకుతాయి. చెట్టు కింద రాగి రేగు చెట్లు ఉంటాయి కదా, రేగుపళ్ళు దొరుకుతాయి. ఆ రేగుపళ్ళు ఒక గుప్పెడు రేగుపళ్ళు అప్పుడే నేను అంటే శుభ్రంగా వాటర్ తాగేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే దాన్ని క్లీన్ చేయడం ఏం ఉండదు, ఏదో కొంచెం తుడుచుకుంటాను అంతే. కేబీఆర్ పార్క్లో కింద దొరుకుతూ ఉంటాయి, అవి తినేస్తాను ఒక గుప్పుడు. ఏ సీజన్ ఉంటే ఆ సీజన్. నేరేడుపళ్ళు సీజన్లో నేరేడుపళ్ళు దొరుకుతాయి, రేగుపళ్ళ సీజన్లో రేగుపళ్ళు దొరుకుతాయి, అవి తినేస్తాను. అయిపోయి శుభ్రంగా సూర్యనమస్కారాలు అవి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా ఒక బ్లాక్ టీ ఏదైనా హెర్బల్ అంటే శొంఠి, మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వేసినటువంటి ఒక టీ, హెర్బల్ టీ తాగుతాను. తర్వాత శుభ్రంగా స్నానం చేస్తాను, సంధ్యావందనం చేసుకుంటాను, అగ్నిహోత్రం హోమం చేసుకుంటాను. ఏదో కూరగాయల జ్యూస్ రెడీగా ఉంటుంది కంపల్సరీ. దొండకాయ కానీ, బెండకాయ కానీ, బీరకాయ కానీ ఏదో ఒక జ్యూస్ కంపల్సరీ ఉంటుంది. ఒక జ్యూస్ తాగుతాను. నా ఇంకా ఛానల్స్కి రావటం, ఎపిసోడ్లు చెప్పడం, మళ్ళీ శుభ్రంగా అద్భుతమైనటువంటి వెజిటేరియన్ భోజనం. మధ్యాహ్నం భోజనం చేయటానికి ముందు కంపల్సరీ ఆచమనం చేస్తాను. అంటే సార్ అంటే 3 సార్లు నీటిని తీసుకోవాలి. అది మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉంది. ఎందుకు అంటే మరి దానికి రీసెంట్గా రీసెర్చ్ చేశారు సైంటిస్టులు. మనం ఆ భోజనానికి ముందు తీసుకునే ఆ ఆచమనం ఇలా వెళ్తుంది, దీంట్లోంచి ఇలా వెళ్తుంది కింద పెదవు మించి. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ తగిలిందో, అది ఎక్కువ కూడా కాదు, మళ్ళీ ఇంతే, కొంచెం ఈసోఫాగస్ అనే నర్వ్ యాక్టివ్ అవడం ద్వారా డైజెషన్ సిస్టమ్ మెరుగుపడి మన తిన్న ఆహారం ఈజీగా అరుగుతుంది. ప్రార్థన అనుకోవచ్చు మీరు. వెంకటేష్ది ఒక సినిమా ఉంటుంది, ప్రకాష్ రాజు ప్రార్థన చేస్తాడు, అమ్మా 2 చేతులు ఇచ్చో కళ్ళు ఇచ్చో. అలాంటి ప్రార్థన కాకుండా ఒక అద్భుతమైనటువంటి వేదం చెప్పినటువంటి ప్రార్థన ఉంటుంది. తేజో అసి తేజో మైదేహి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తేజస్సుని. అవును, ఫెయిర్ అండ్ లవ్లీ కానీ క్రీమ్స్ కానీ ఏమి రాయక్కర్లేకుండా భగవంతుడు ఇచ్చేటువంటి వరం మన లోపల నుంచి వస్తుంది. అది ఎవరిచ్చారు తేజస్సు? మనం తినే ఆహారంలోంచి వస్తుంది. అందుకని భోజనానికి ముందు కూర్చున్నప్పుడు తేజో అసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యమై దేహి. నేను అడుగుతున్నాను అన్నాన్ని. అది లోపల ఉన్నటువంటి ఆ అన్నంలో, అన్నం అంటే బ్రహ్మ పదార్థం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత అది సృష్టి చేస్తుంది అని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ బ్రహ్మ పదార్థాన్ని నేను వేడుకుంటున్నాను. తేజో అసి తేజోమై దేహి. నువ్వు తేజస్సు, అన్నం తెల్లగా తేజస్సుతో ఉంటుంది కదా. అన్నం అంటే బియ్యం అని కాదు, మనం తినేది బాగుంటుంది, బాగుంది కాబట్టి తింటున్నాం. వీర్యమసి వీర్యం, అందులో వీరత్వం ఉంది. ఆ వీరత్వాన్ని నాకు ప్రసాదించు. బలమసి బలమ్మై దేహి, బలాన్ని నాకు ప్రసాదించు. దాంట్లో బలం ఉంది కాబట్టి మనం తింటున్నాం. ఇక ఓజో అస్ ఓజోమైస్, ఓజస్సు, కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ అందులో ఉన్నాయి, అది నాకు ప్రసాదించు. మన్యురసి మన్యుమ్మై దేహి. అంటే మనం వ్యక్తుల మీద కోపం అవి వస్తూ ఉంటాయి, అలాంటి కోపం రాకుండా నన్ను శాంతంగా ఉంచేలా. ఇప్పుడు దాన్ని మనం కట్ చేసి కోసి వండి చేస్తున్నాయి, తిరగబడట్లా. ఆ ఔదార్యాన్ని నాకు ప్రసాదించు. సహోసి సహోమై దేహి. నిన్ను ఎక్కువ తినేస్తే నాలో సహనం కోల్పోతుంది. నిన్ను ఎక్కువ తినేస్తే నాకు విపరీతమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. కానీ నిన్ను మితంగా తినేలా, సహనంతో ఉండేలా, సహనం నాకు ఉండాలి, ఉండేలా నన్ను ఆశీర్వదించు. తేజో అసి తేజోమై దేహి, వీర్యమసి వీర్యమై దేహి, బలమసి బలమై దేసి, ఓజో అసి ఓజోమై దేహి, మన్యురసి మన్యుమై దేహి, సహో అసి సహోమై దేసి.
అని తీసుకున్న తర్వాత ఆవు నేతిని ఆ పదార్థాల మీద వేసుకొని, నేను లోపల నాకున్నది యజ్ఞగుండం, నేను ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేస్తాను. లోపల నా కడుపులో అగ్నిగుండం ఉంది. అందుకని అగ్నేయ స్వాహ, సూర్యాయ స్వాహ, చంద్రాయ స్వాహ ఇలా ఒక 5 సార్లు ఆవు నేతితో అభికరించేటువంటి అన్నాన్ని తీసుకుంటాను, ఏమీ కలపకుండా. తర్వాత మిగతావి చట్నీ, ఏదో ఒక చట్నీ ఉంటుంది, అవును అవును కర్రీ ఉంటుంది, వెజిటేబుల్, పూర్తిగా వెజిటేబుల్, అద్భుతమైనటువంటి స్పైసీతో మిరియాల పొడితో వండినట్టే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆహారాన్ని భుజిస్తాను. అయిపోయిన తర్వాత శుభ్రంగా శాస్త్రోక్తంగా చేతులు కడుక్కున్న తర్వాత వజ్రాసనంలో కూర్చుంటాను 5 నిమిషాలు ఆహా. కంపల్సరీ. మ్మ్. ఒక స్వీట్ కంపల్సరీ తింటాను. డైలీ సార్? కంపల్సరీ డైలీ డైలీ కంపల్సరీ ఒక తీపి పదార్థం, బెల్లంతో చేసినటువంటి చెక్కియో సున్నుండో బెల్లంతో ఏదో ఒకటి కంపల్సరీ స్వీట్. భోజనం చేసిన తర్వాత కంపల్సరీ ఏదో ఒక డబ్బాలో ఏదో ఒకటి ఉంటుంది, అది తింటా. శుభ్రంగా ఒక 45 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటా. మళ్ళీ 4:30-5 ఈ టైంకి కేబీఆర్ పార్క్ వెళ్తా. మళ్ళీ అస్తమిస్తున్నటువంటి సూర్యుడిని చూస్తూ మళ్ళీ సూర్య నమస్కారాలు చేసుకుంటాను. ఇవే ప్రార్థనలు అన్నీ చేసుకుంటాను. మళ్ళీ ఇంటికి వస్తాను. నాకు కాల్స్ చేస్తుంటారు, డౌట్స్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఇక నేను కంపల్సరీ వేదానికి సంబంధించి ఏదో ఒకటి చదువుతూ ఉంటాను. కొత్త కొత్త డౌట్స్ వస్తుంటే, కొత్త కొత్త రోగాలు వస్తుంటే వీటి గురించి స్టడీ చేస్తూ ఉంటాను. ఇది నా దినచర్య. 9:30-10 అవుతుల్లోకల్లా మా కార్యక్రమాలు, అంటే తినటం అంటూ ఇంకేముండదు. పాలు కానీ ఇంకా నైట్ ఏంటి? ఇంకేం తినక్కర్లేదు, తినకూడదు. మీకు చెప్పాను అదే, నేను మిమ్మల్ని తినొద్దని చెప్పి నేను తింటే ఎట్లా? అంటే ఇప్పుడు మీరు ఏం తిన్నట్టు సార్? ఓన్లీ లంచ్ ఒకటే? లంచ్ కూడా చూసి తింటారా లేదంటే గట్టిగానే తింటారా? శుభ్రంగా తింటాను, తృప్తిగానే తింటాను, సరిపడా తింటాను, బాగుంటుంది, సరిపోతుంది. నైట్ అసలు పాలు ఫ్రూట్స్ కూడా మీరు అసలు తినరు? తినకూడదు. నేనే కాదు, ఎవ్వరూ ఫ్రూట్స్ తినకూడదు నైట్స్. పాలు ఒకటే తీసుకుంటారా సార్? అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఈ లైఫ్ స్టైల్? 2017. నేను అప్పటి వరకు కూడా కొంచెం ఉండేవాడిని వాళ్ళు. అసలు ఈ 2017 నుంచి ఈ ఫిజిక్ లో పెద్దగా ఏమీ మార్పు రాదు. ఇంకొక 10 ఏళ్ళు ఉన్న తర్వాత కూడా, అంటే నీకు పెళ్ళి నువ్వు పిల్లల్ని కానీ మీ అబ్బాయిలు వచ్చేంత వరకు కూడా డెఫినెట్ గా నేను ఇట్లానే ఉంటాను. ఎవరు చేసినా ఇలానే ఉంటా? అంటే జనరల్ గా ఎవరికైనా సాధ్యం అవుద్దంటారు? 100% ఎవరికైనా సాధ్యమే. సాధ్యం కాదంటే ఏది లేదమ్మా. కంట్రోల్, నా నోటి నేను అదుపులో పెట్టుకున్నాను. సాధ్యం కాదంటే ఎందుకు ఉంటుంది? కాదు. ఆయిలీ ఫుడ్స్ ఏం తీసుకోరా సార్? హాయ్, ఇప్పుడు మధ్యాహ్నం కర్రీ వండుతారు కదా, తింటాను, దాంట్లో ఆయిల్ ఉంటుంది. ఇంకా దోశ, ఇడ్లీ అంటే ఎప్పుడన్నానా? ఇప్పుడు మార్నింగ్ అనేది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కోసం. ఒకవేళ అంటే నేను ఎక్కువ పని చేయట్లేదమ్మా, నాకు విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఏమీ లేదు. మీరు ఫోన్ చేస్తే బండి వేసుకొని వచ్చి ఎపిసోడ్ చెప్పేసి వెళ్ళిపోవడం తప్ప నాకు ఇంతకు మించి నేను తినడానికి నా దగ్గర ఇంకేం పని చేస్తున్నాను? ఇప్పుడు అందరూ నాకులాగా తినాలంటే అవ్వదు. వాళ్ళ జీవన విధానాన్ని బట్టి మార్చుకోవాలి. ఇది నేను విక్రమాదిత్య డైట్ చెప్తున్నాను, మీరు పాటించండి, మీరు బాగుంటారంటే, ఇప్పుడు నా జీవన విధానానికి ఇది సరిపోయింది, దీన్ని పాటించాలి అంతే తప్ప మీరు అందరూ ఇదే తింటూ కూర్చుంటే ఎక్కడ పని చేస్తారు? ఎవరి వల్ల కాదు. మనిషి యొక్క జీవన విధానాన్ని బట్టి తినే ఆహార పదార్థాలు ఉండాలి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ చెప్పా, కాయ కష్టం చేసేవాళ్ళు ఉన్నారు. ఆ వెజిటేబుల్స్ తర్వాత వాళ్ళ ఇష్టం, చపాతీ తినొచ్చు, దోశ తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, మంచి చట్నీలు అవి కొంచెం చూసుకుని మంచి మంచి చట్నీలు అవి చేసుకుని దేన్ని మానేయాల్సిన అవసరం లేదు. మీరు పని చేస్తున్నారా, విపరీతంగా శారీరక శ్రమ ఉందా, అలసిపోతున్నారా, తినండి. ఏది తిన్నా సూర్యోదయం సూర్యాస్తమయం అంతే. మధ్యాహ్నం గట్టిగా తినండి, సాయంత్రం కూడా సూర్యాస్తమయం లోపు ఒక 5:30-6 గంటల లోపు మళ్ళీ తినండి. తినేవాళ్ళు, పని చేసేవాళ్ళు అంత పని ఉంటే కంప్యూటర్ల ముందు కూర్చుని, టీవీల ముందు కూర్చుని, మైకుల ముందు కూర్చుని, కెమెరాల ముందు కూర్చున్న వాళ్ళు తిన్నారంటే ఇవి సరిపోవు. అవును.